అండి. నేనెప్పుడు వెజిటబుల్ పలావ్ చేసినా కుక్కర్‌లోనైతే ఎక్కువగా చేస్తాను. ఈరోజైతే కళాయిలో చేశాను. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. కళాయిలోకి నూనె, నెయ్యి వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మరో నిమిషం కలుపుకున్న తర్వాత పావు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని కలుపుకొని ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనైతే 20 నిమిషాలు అయితే ఉడికించుకుంటే వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అవుతుందండి. చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.